ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 8, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 1వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి ఉత్సాహధ్వని, అలాగే మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము అని కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు నేర్పిస్తున్నారు. మనము దేవుని స్తుతించాలని నేర్పిస్తున్నారు. ఎలా స్తుతించాలి అనేది మనం ఒకసారి చూస్తే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చూస్తే, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ప్రేమ దేవుని వారలారా, దేవుడు మనకు సమస్తమును ఇచ్చిన దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి అని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూస్తే, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. మనకు బలమై ఉన్నారని దేవుని బట్టి మనము సంతోషగానము చేయాలట, దేవుని కీర్తించాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ప్రేమ దేవుని వారలారా, సంగమునకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న విషయము, దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలి, ఒకరినొకరు ఎలా మనం గౌరవించుకోవాలి, దేవునికి ఎలాంటి మహిమ ప్రభావమును మనం చెల్లించాలి, ఎందుకు చెల్లించాలనే సంగతులు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునిని ఆరాధించేవారు ఎలా ఉండాలనేది మనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూస్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ప్రేమ దేవుని వారలారా, మనకు ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నారు. మనము ఆత్మ సంబంధులము, దేవుని సంబంధులము, పరిశుద్ధులు గుంపులో చేర్చబడిన వారము. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి బలమును బట్టి, ఆయన మనకు దుర్గముగా నిలబడిన విధానమును బట్టి, సర్వమును మన కోసం ధారపోసి మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచటానికి ఆలోచిస్తున్న మన తండ్రి అయిన దేవునికి మనం ఎలా ఆరాధించాలా అనే విషయాన్ని, ఎలా కీర్తించాలనే విషయాన్ని, ఆయన నామానికి ఎలా మహిమ ప్రభావములు చెల్లించాలనే విషయాన్ని ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తున్న రీతిన మనమందరినీ కూడుకొని దేవుని నామాన్ని గణపరచటానికి, ఆయన మనకి ఇచ్చిన జీవితమును బట్టి ఆయన ఆరాధించి మహిమపరిచి ఆయన ఉత్తమమైన మాటలు విని వాటిని అవలంబించి నేర్చుకొని దేవుని సంతోషపెట్టాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.